శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ నిన్న తొలేకాదశి పూజలు అన్నీ చక్కగా చేసుకున్నారని, గుళ్ళకు వెళ్ళారని, ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నాను. నేను కూడా చక్కగా పూజ అన్నీ చేసుకున్నాను. అయితే నేను చేసిన పొరపాటు జీవితంలో మీరెవరూ చెయ్యొద్దు. ఆ విషయం మీద నేను ఈరోజు టాపిక్ చెప్తున్నాను. దీనికి నిన్న నేను చేసిన షార్ట్కి కూడా కొంత రిలేటెడ్గా అయి ఉంటుంది. ఏమిటి అంటే, ఇప్పుడు యాడ్ వస్తుంది అస్తమానం ఒకటి. పిల్లల ఫీజులు కట్టాలన్నా, లేదా పొలంలో రైతు విత్తనాలు వేయాలన్నా మరొక ఖర్చు ఏ ఖర్చు వచ్చినా బంగారం తాకట్టు పెడదాం, ఈ డబ్బుతో కష్టాన్ని గట్టెక్కించుకుందామని ఈ లోపల ప్రముఖ యాంకర్ గారు వచ్చేసి వద్దు అమ్మేసేయండి, జోస్ అలుకాస్లో చాలా తరహా ఇస్తున్నారు, మళ్ళీ అమ్మి ఆ బర్డెన్ కూడా ఎందుకు బాధ్యతను కూడా ఎందుకు నెత్తి మీద వేసుకుంటారు, వడ్డీలు కట్టలేరు, అమ్మేయండి. రోజుకు ఒక 5-6 సార్లు పైనే వస్తుంది యాడ్. అది చాలా ఇరిటేషన్ వస్తుంది. అది ఎందుకంటే బంగారం అమ్మడమా లేదా దాన్ని తాకట్టు పెట్టి తిరిగి ఒక్కొక్కసారి ధనం ఆ టైంలో ఉండదు, మళ్ళీ ఇంకోసారి మనకు వస్తుంది. ఈ వస్తువులతో మనకు ఏదైనా అనుబంధం ఉండొచ్చు, ఒకసారి చేజారిపోయిన తర్వాత తిరిగి సంపాదించుకోలేం. మనం అనుకుంటాం, మనం అమ్మేటప్పుడు రేటు ఒకలా ఉంటుంది, చాలా తక్కువగా. అందుకే అంటారు అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అని. మనం కొనేటప్పుడు ధర ఆకాశాన్ని అంటుతుంది, మనం తిరిగి దాన్ని సమకూర్చుకోలేము. కానీ ఒక్కోసారి ధనం సమకూరుతుంది, దాంతో మనం ఆ వస్తువులను విడిపించుకోవచ్చు. అందరూ ఇదే మాయలో పడద్దు. మీ అవసరాలను బట్టి ఆ యాడ్ వస్తుంది కదా అని ఆ ప్రభావాన్ని అస్తమాను చూసి మీ మీద పెట్టుకోవద్దు. మీ వీలుని బట్టి మీరు చెయ్యండి. ఎందుకంటే నా స్వవిషయం చెప్తున్నాను. ఇదివరకు కష్టాలు జీవితంలో ఎలా ధైర్యంగా ముందుకెళ్తే మళ్ళీ తిరిగి నిలబడగలుగుతామో అని వీడియో చేశాను నేను. ఒకసారి చెప్పాను, మా వారు లాయర్ అవ్వడానికి ముందు దగ్గర 30 ఏళ్ళ పైన ఆయన కొన్నాళ్ళు వ్యాపారం చేశారు. అదే టైంలో ఆయనకి వరుస యాక్సిడెంట్లు అయ్యాయి. ఆ టైంలో మేము చాలా నష్టపోయినప్పుడు ఆ రోజున బంగారానికి ఇంత ధర లేదు. నా తల్లిదండ్రులు నాకు చాలా నా స్త్రీధనంగా చాలా బంగారం ఇచ్చారు. 10 కాసులు కాదు, 20 కాసులు కాదు, 30 కాసులు కాదు, 40 కాసులు కాదు, చాలా ధనం ఇచ్చారు నాకు, స్త్రీధనం బంగారం. కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, ఇది చిన్నపిల్ల కదా, ఇంత అది ఇవ్వకూడదు. మనం ఒక 20 కాసులో ఎంతో ఇప్పుడు ఇచ్చి 20 తులాలో తర్వాత మనం ఇవ్వాలి అనుకోకుండా నాకు ఒంటి మీద ఉన్న బంగారం వాళ్ళు అన్నీ చాలా మటుకు తర్వాత కూడా వచ్చాయి. ఇంకా ఎక్కువ బంగారం మా వాళ్ళ దగ్గర ఉండడం వల్ల, నా తల్లి దగ్గర, మా నాయనమ్మ గారి దగ్గర ఉండడం వల్ల వాళ్ళు నాకు తర్వాత కూడా ఇచ్చారు. ఆ బంగారాన్ని కొంత జాగ్రత్త పరుచుకోగలిగాను. కానీ ఈ 40 కాసుల పైన బంగారాన్ని, చాలా బంగారం చిన్నతనం అమ్మడం వల్ల, కుటుంబ ఖర్చులు, ఆ టైంలో ఆయనకి ఆదాయం లేకపోవడం వల్ల, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఒకేసారి కాదు కొంత చప్పున నేను ఆ బంగారాన్ని నష్టపోయాను. కుటుంబ అవసరాల నిమిత్తమే. అంటే అదంతా ఒకసారి అయిపోయిందని కాదు, ఒక 10 ఏళ్ల కాలం, ఒక 8 ఏళ్ల కాలం మేము చాలా కష్టాలు అనుభవించాం. ఆ టైంలో అంతా అలా కరిగిపోయింది. ఆ రోజున 3000, అంతకు మించి దానికి విలువ లేదు బంగారానికి. ఈ రోజున్న విలువ ఆ రోజు లేదు. ఆ డబ్బు అలా ఖర్చు అయిపోయేది. ఆ వస్తువులతో నాకున్న అనుబంధం, ఆ బంగారాన్ని నేను ఇప్పటికీ వేసుకోలేకపోయాను కదా, అయ్యో అన్ని మంచి వస్తువులు వెళ్ళిపోయాయి కదా అని. ఆ రోజున అవసరం గట్టెక్కింది కదా అనుకున్నానే కానీ, నాకు ఈ రోజున ఒక్కొక్క రోజు ముళ్ళులా పొడుస్తుంది, చాలా బాధ కలుగుతుంది. తిరిగి అంత బంగారాన్ని నాకు మా వారేమీ కొని ఇవ్వలేదు. అంటే అంత ఈ రోజున అంత కాస్ట్లీ అయిపోయినాయి. ఎప్పటికప్పుడు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ వివాహాలు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళ చదువులు, వాటివి, బంగారం అవి కొనుక్కుందుకు ఎక్కడ ఉంటుంది. పైగా ఇంకా కొంత దాని దగ్గర ఉంది కదా అన్న ఇది ఆయనకి. దాంతో ఎప్పుడైనా అలా పడుకున్నప్పుడు ఆలోచించినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే జీవితంలో తిరిగి ఈ జన్మకైతే అంత బంగారాన్ని మళ్ళీ నేను సమకూర్చుకోలేను కదా.
ఏదో ఉన్నది ఉంది, కానీ ఆ బంగారం చిన్నప్పుడు నేను వేసుకున్న కొన్ని తీపి గుర్తులు, జ్ఞాపకాలు, అయ్యో నా తల్లిదండ్రులు నన్ను నమ్మి నాకు అంత ఇది ఇచ్చేసారే, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను కదా. ఇంకో విధంగా ఏమన్నా అసలు బంగారం జోలికే వెళ్లకుండా ఆ కష్టాన్ని వేరే విధంగా ఎదుర్కోవాల్సిందా? బంగారం ఇస్తే కష్టం తీరుతుందన్న ఇయ్యి అని ఆయన అడగలేదు, కానీ పరిస్థితి అది. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని నేను ఇవ్వడం జరిగింది. ఆ రోజున లోన్ పెట్టుకుని తర్వాత విడిపించుకుందాం అలాంటి ఆలోచన లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు అమ్మేయండి అదే నయం అన్న సలహా చెప్పిన వాళ్ళే ఉన్నారు. కానీ అప్పుడు తక్కువకే పెట్టుకుని ఉంటే లోను అది విడిపించుకోగలుగుదు తర్వాత. కానీ ఆ చేజారిపోయాక ఇంకేం చేయలేం కదా. అందుకని అందరికీ నేను చెప్పే సలహా, ఆ యాడ్ని నమ్మకండి. ఎవరైనా సరే బంగారాన్ని లోన్ పెట్టుకుని దాన్ని మీ ఖర్చును గట్టెక్కిన తర్వాత అది బంగారాన్ని విడిపించుకోవాలని దృఢ నిశ్చయంతో మిగతా ఖర్చులు తగ్గించుకుని ఆ బంగారాన్ని విడిపించుకోండి. అంటే బంగారం వేసుకుని తిరగమని నేను చెప్పను, అది సేఫ్టీ కాదు. ఫారినర్స్ లాగా ఉండాలి మనం, వ్యామోహం తగ్గించుకోవాలి అని నేనే ఒకప్పుడు చెప్పాను. ఎందుకంటే ఈ బంగారం రేట్లు పెరిగిపోవడం వల్ల దారుణాలు ఎక్కువ జరుగుతున్నాయని. లేదా మీ దగ్గర మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన బంగారానికి సమానంగా మీరు ఆస్తి కొనుక్కోండి, ఏదైనా స్థలమైనా ఏదైనా కొనుక్కోండి. అప్పుడు మీ డబ్బు మీ దగ్గరే ఉన్న సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది. అంతేగాని ఉత్తినే అమ్మేసేయకండి. ఆ రోజు ఆ అవసరం గట్టెక్కాలి అన్న తొందరపాటుతనంతో బంగారాన్ని చేజార్చుకోవద్దు. తర్వాత కాలంలో ఆడవాళ్ళకి ఎంత లేదన్నా దాని మీద మమకారం ఉంటుంది. నేను చెప్తున్నానుగా, లేదా వాటి మీద కొన్ని తీపి జ్ఞాపకాలు గుర్తులు ఉంటాయి. అది మన పుట్టింటి వాళ్ళు మనకిచ్చినది, దాన్ని చేజార్చుకోవద్దు. భర్త అవసరాన్ని గుర్తెరిగి కుటుంబానికి సహాయపడడం మంచి విషయం అయి ఉండొచ్చు, కానీ మనకు అంత బంగారాన్ని తిరిగి తీసుకొచ్చి ఒక 50 కాసుల బంగారాన్ని ఎవరు ఇచ్చారు కదా. అది నా దగ్గర ఎక్కువ ఉండడం వల్ల నేను ఆ పని చెయ్యగలిగాను. ఈ రోజుకి కూడా నాకు ఇంకా ఇచ్చేద్దాము, బంగారం చేయిద్దాము అని అనుకోరు. ఇంకా ఉంది కదా, ఇంకా పర్వాలేదు కదా అనుకుంటారు. కానీ ఆ బంగారంతో నాకున్న చెప్పాగా తీపి గుర్తులు నన్ను చాలా ఒక్కొక్కసారి ఎంతో కళ్ళనీళ్ళు వచ్చి ఇలాగా బాధపడి ఇలా చేస్తాయి. ఎందుకంటే ఒకలా వేసుకుని ఒకలా ఉన్న ఇది మళ్ళీ రాదు కదా అనిపిస్తుంది. చాలామంది ఇది చేయించుకున్నాం అది చేయించుకున్నాం అని చూపిస్తూ ఉంటారు. అవన్నీ నేను ఎప్పుడోనే ధరించాను. నేను అలా నేను అహంభావంగా చెప్పడం లేదు. అహంభావం కానీ నాలో లోభత్వం కానీ ఇలాంటివి లేవు. ఉండుంటే నేను ఆ బంగారాన్ని చేజార్చుకునేదాన్ని కాదు. కానీ ఒక్కొక్కప్పుడు మనిషికి స్వార్థం కూడా ఉంటేనే ఆ మనిషి సుఖపడగలుగుతాడు. అందరి గురించి ఆలోచించే మనిషి ఎప్పుడూ సుఖపడలేడు. అది నా స్వీయ అనుభవం. అందుకని ఇంతకీ ఈ విషయం నేను మామూలుగా అయితే చెప్పకపోదురు. ఇది ఇంటి విషయం, స్వవిషయం. ఎవరికి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ వీలుని బట్టి చేసుకుంటారు. కానీ ఇప్పుడు టీవీలో తరచూ అదే యాడ్ రావడం అన్నది నాకు చాలా ఇరిటేషన్ కలిగిస్తుంది. ఎందుకంటే ఎవరి సొంత నిర్ణయం వాళ్ళది, అది అమ్మడమా లేదా అన్నది. ఏదో షాపు ఎక్కువ డబ్బిచ్చి ప్రమోట్ చేయమంది కదా అని చెప్పి ఆ షాపు తరపున ఆ షాపు వాళ్ళు కూడా బంగారం తక్కువ ఉన్నప్పుడు కొంటామన్నారు ఆ రేటు. ఇప్పుడు బంగారం రేటు చాలా ఉండడంతో ఇవే వస్తువులు వాళ్ళు మెరుగుపెట్టి కొంచెం మార్పులు చేసి ఎంతో ఖరీదుకి తిరిగి మనకి విక్రయిస్తారు. జనాల్ని వెర్రివాళ్ళని చేస్తారు. అందుకని అందరూ తెలివితేటలుగా వ్యవహరించి బంగారం విషయంలో ఆచితూచి అడుగు వేయండి. లాకర్లలో ఉంటే సేఫ్టీ లేదు కదా నిన్న కొంతమంది అన్నారు. లాకర్లో లేకపోతే మీకు దాని అవసరం లేదు, వేసుకోక్కర్లేదు అంటే ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేగాని అవివేకంగా కుటుంబ అవసరాల కోసం అని చెప్పేసి అమ్మేసుకోవద్దు. అది స్త్రీ ధనం. స్త్రీకి ఎప్పుడు ఆ రోజుల్లో ఉద్యోగాలు అవి లేవు కాబట్టి అప్పుడు కూడా ఉద్యోగం చేసేవారు. ఆ అవసరం ఉంటే చేసేవారు, లేకపోతే లేదు. ఇప్పుడు అలా కాదు, అవసరం ఉన్నా లేకపోతే కంపల్సరీగా అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఖర్చులు అలాగే ఉన్నాయి, ఇద్దరూ చేస్తే తప్ప లేనట్టుగానే ఉన్నాయి. ఆడపిల్లకి మనం ఇవ్వాలని కొంత పొలమో బంగారమో, కొంతమంది స్థలాలు బంగారము కూడా అలా ఇచ్చిన వాళ్ళు, నా పుట్టింటి వాళ్ళు నాకు అలాగే చేశారు. అన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని
అయ్యో తల్లిదండ్రులు వాళ్ళకి వివేకం లేకపోయింది, చిన్నపిల్లని నాకు ఎందుకు ఇచ్చేశారు అని నేను ఈరోజు బాధపడుతున్నాను. వాళ్ళ దగ్గరే ఉంచుకోవాల్సింది కదా అని. సరే టైం అలాంటిది. నేను అందుకే ఎప్పుడు అంటాను మీతో, అమ్మవారిని జ్ఞానం కోసం ప్రార్థించండి అని. ఎందుకంటే అప్పుడు ఆ తల్లి సరస్వతీదేవి సరైన జ్ఞానాన్ని ఇచ్చి ఈ పని చెయ్యొచ్చు చెయ్యకూడదు అన్న ఆలోచనని మనకి ఇస్తుంది. మనకి ఉపకరించే జ్ఞానాన్ని ఆవిడిస్తుంది, ఉపయోగపడే జ్ఞానాన్ని. ఆ జ్ఞానం లేక అలా చేసుకున్నాను కదా అని నాకు చాలా బాధ కలుగుతుందండి బంగారం విషయంలో. ఈరోజు ఎంత ఖరీదది. అందుకని తొందరపడి ఎవ్వరూ నేను చేసిన పొరపాటును మీరు చెయ్యొద్దు. 1కి 10 సార్లు ఆలోచించుకుని చెయ్యండి. ఈరోజు నేను మీ అందరికీ నా జీవితానుభవంలోంచి నేను చెప్పే విషయం ఇదే. మీరందరూ కూడా అలా అవ్వకూడదు అని చెప్పి మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.